హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఎం రివ్యూస్. ఈ రోజు మన ఎపిసోడ్ వచ్చేసి నామినేషన్స్ ఎపిసోడ్. నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అంటే మాకు ఫ్లడ్స్ రావడం తర్వాత వెంటనే మా ఇంట్లో అందరికి టైఫాయిడ్లు అలా అందరికి వరుస పెట్టి ఫీవర్స్ రావడం, ఇంకా వాళ్ళని చూసుకోవడంతో నా పని సరిపోయింది. వీడియోస్ చేయలేకపోయాను. అంటే డైలీ బిగ్ బాస్ ఫాలో అవుతున్నాను కానీ వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఎడిటింగ్ కి వాటికి చాలా టైం పట్టింది కాబట్టి నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఏమనుకోమాకండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూస్ గా వీడియోలు చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను. మరి ఎలిమినేషన్ వచ్చేసి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా సోనియా ఎలిమినేట్ అయిపోయిన మిడ్ నైట్ లైవ్ అయితే బాగా చాలా సేపు అసలు నిఖిల్ పృథ్వీ అయితే చాలా ఫీల్ అయ్యారు. వీళ్ళేమో మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నారో, లేదంటే గనక మంచి పని అయినట్టు వాళ్ళకి సర్ది చెప్తున్నారో, లేదంటే గనక తను తన స్టేజ్ మీద కొన్ని మాటలు ఉపయోగించకుండా కదా, పులిహోర దద్దోజనం అని పృథ్వీకి సంబంధించింది. దద్దోజనం అనే వాడికి సంబంధించి అయితే పృథ్వీకి అయితే ఏమీ తెలియట్లేదు. ఏంటి అని అడుగుతున్నాడు. వాళ్ళు ఇచ్చిన క్లారిటీ అయితే మనకంటే అయితే పెరగన్న తాలింపు పెడితే దద్దోజనం అయితే అయినా అది పీస్ఫుల్, అది మంచి వాడేలు, నువ్వేం కంగారు పడమాకు అంటున్నాడు. కానీ అతను కంగారు పడమాకు అన్నప్పుడల్లా ఇతను మాత్రం ఖచ్చితంగా ఇతనికైతే నిజంగానే కంగారు వేస్తుంది. ఏంటో వాడికి మీనింగ్ ఏంటి, వాడి మీనింగ్ ఏంటి అన్నట్టు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు పృథ్వీ. నిన్న సండే ఎపిసోడ్ అయిపోయిన అనంతరం అయితే నాగార్జున గారు మణికంఠాన్ని తీసుకెళ్లి జైల్లో వేసామని చెప్పారు. ఎందుకంటే చాలా మంది అనర్హత వేశారు కదా, ఇంట్లో ఉండడానికి హౌస్ లో వెళ్ళలేని అనర్హత ఉన్నవాడు మణికంఠాన్ని అయితే తనైతే జైల్లో వేయడానికి కదా సీతకి ఇచ్చారనమాట, తన క్లాన్ కాబట్టి. విష్ణు మాట్లాడిన మాటల గురించి అయితే ఇక్కడ నిఖిల్ చెప్తున్నాడు. ఎవరికంటే యస్మికి అలాగే పృథ్వీకి. కొంచెం ఫీల్ అయ్యాడు తను అలా మాట్లాడింది అంటే. పృథ్వీకి అర్థం కాల. తను ఆ వీడియో చూపించాడు కానీ తను వెంటనే క్యాచ్ చేయలేడు కదా తెలుగు. ఏమైంది అసలు, ఏమంది నాకు అర్థం కాలేదు అంటున్నాడు తను. ఇప్పుడు నిఖిల్ చెప్తున్నాడు అనమాట. నేనంట ఆడవాళ్ళ బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకోవాలన్నట్టు చెప్తుంది అన్నట్టయితే ఇక్కడ నిఖిల్ ఫీల్ అవుతున్నాడు. నిఖిల్ బాధ ఎలా ఉంటుంది, ఇక్కడ పక్క నుంచి యష్మి అంటుంది పులిహార దద్దోజని అన్ని ఎందుకనింది, అసలు మీరు బయటికి వెళ్ళినాక ఆ మాటల మీనింగ్ ఏంటో తను అడిగి తెలుసుకోండి, అసలు ఎందుకు అలా అనిందో, మీతో ఉన్నంతకాలం హౌస్ లో బాగా ఉండి అలా అనకూడదు కదా అన్నట్టయితే ఇక్కడ యష్మి రెచ్చగొడుతుంది వీళ్ళిద్దరిని. అంటే సోనియా అలా వెళ్ళింది కదా ఎందుకు అన్నట్టయితే చెప్తుంది. నెక్స్ట్ నామినేషన్స్. మార్నింగ్ 10 గంటలకైతే నిద్ర లేపారు. నెక్స్ట్ ఈవినింగ్ లేట్ గా మొదలైంది నామినేషన్స్ 5:30కి. అయితే ఈ మధ్య గ్యాప్ లో ఈ మణికంఠాన్ని జైలు నుంచి రిలీజ్ చేసేసారు. కానీ మార్నింగ్ చూడాలి లైవ్, అసలు 10ంటికి లేపారు కదా. పాపం వీళ్ళందరూ ఏసీ రూమ్ లో పడుకొని ఉంటే అసలు ఎప్పుడు వచ్చేసిందో పాపం ఎండ. 10ంటికి మంచి ఎండలో జైల్లోనే మంచి ఎండ వచ్చేసింది పాపం. దాని అలా ఎండలోనే పాపం అలాగ పడుకున్నాడు. పాపం నిజంగా పనిష్మెంట్ కరెక్ట్ గా తీసుకున్నాడు అనిపించింది. పనిష్మెంట్ పాపం నిజంగానే పడింది అనిపించింది మనకంటే. ఎందుకంటే చాలా ఎండ వచ్చేసింది పాపం. ఆ ఎండ చూసుకుంటూ అది మొత్తం మంచం, ఆ బిడ్డంతా జైల్లో బిడ్డంతా ఎండే, జైలంతా ఎండే. పాపం అలాగే ఎండలో అలాగే పడుకొని అలాగే దుప్పటి కప్పుకొని దాన్ని దుమ్ములు లాక్కుంటూ అలాగే చాలాసేపు పాపం లైవ్ లో చూపించారు మనకంటే దుస్థితి. తర్వాత మనకంటనే అది చూసే అనుకుంటా బిగ్ బాస్ పాపం తొందరగా రిలీజ్ చేసేసాడు మనకంటే. తర్వాత నామినేషన్స్ మొదలైనవి. అయితే ఈ గ్యాప్ లో ఎవరిని వేయాలి ఏంటి అనేది అయితే మణికంఠ అసలు లైవ్ లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మదన పడుతూనే ఉన్నాడు. అంటే నిన్న నాగార్జున గారు నువ్వు కాన్ఫిడెంట్ గా ఇవ్వాలి, నీలో నువ్వే మదన పడిపోకూడదు, నీకు లో కాన్ఫిడెన్స్ ఉంది, ముందు నీ కాన్ఫిడెన్స్ రావాలి, ఎవరితో మాట్లాడాలి అన్నట్టయితే ఇంకా నాగార్జున గారు మణికంఠకి బాగా చెప్పారు కదా. ఇంకా అదే థాట్ ఎలా వేయాలి, ఎవరిని వేయాలి, ఏం వేయాలి. నిఖిల్ వేసేద్దామని ఉంది కానీ నిఖిల్ క్లాన్ కి చీఫ్ కాబట్టి తనకు వేయచ్చా లేదా అన్నట్టయితే మణికంఠ చాలా అంటాము. అదే ఇంకా కాకపోతే నామినేషన్స్ గురించి అయితే ఇంతకు ముందు సీజన్స్ లో అలా కాకుండా చక్కగా బహిరంగంగా మాట్లాడిస్తున్నారు. ఎవరిని వేయాలి, ఎవరిని వేయాలి, ఎందుకు వేయాలి, క్లాజ్ ఏంటి, చాలా బహిరంగంగానే నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళకి వేయి, నేను వీళ్ళకి వేస్తాను. వాళ్ళ గ్రూపులు ఉన్నారు కదా, వీళ్ళు సీత అలాగే నైనిక విష్ణు వీళ్ళొక ఒక గ్రూపు, మరి నబీల్ అఫ్రిదీని ఆదిత్య కొంచెం ఈ మధ్య కలుస్తున్నారు. అలాగే మణికంఠను కూడా కలుపుకుంటున్నారు. ఇంకా పృథ్వీ సోనియా వెళ్ళిపోయింది కదా, పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరు అయితే ఒక గ్రూప్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ సోనియా వెళ్తూ మాత్రం వీళ్ళిద్దరిని నిఖిల్ని పృథ్వీని మాత్రం దగ్గర చేసి వెళ్ళిందని అయితే చెప్పొచ్చు. నిజంగా ఇద్దరు పెద్దోడా చిన్నోడా అన్నందుకు ఇద్దరు అన్నదమ్ముల్లాగా, తను లేకపోయిన ఇద్దరు అన్నదమ్ముల్లాగా మాత్రం కూర్చొని చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు. కొద్దిగా యష్మి కూడా కలుస్తా ఉంది వాళ్ళకి. ఇంకా నామినేషన్స్ సాయంత్రం 5:30కు మొదలు పెట్టాడు. ఎలాగో 10 మందే ఉన్నారు కదా, ఇంతకు ముందు అయితే 2ంటికి భోజనం చేయంగానే 2ంటికి కూర్చునేవారు లాస్ట్ వారాల్లో.
అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ రోజు 5:30కే నామినేషన్స్ మొదలని. అయితే ఇక్కడ చాలా ఫైర్ లో వేయాలి ఫోటోలు. అయితే వీళ్ళలో చాలా ఫైర్ వస్తుందని అనుకున్నాడు. నిజంగా నాకు అనిపించింది సోనియా ఉంటేనే నామినేషన్స్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో మాట అంటది, వాళ్ళ దాని మీద వీళ్ళు రెచ్చిపోయి చూడడానికి నామినేషన్స్ చాలా హీటెడ్ గా ఉంటాయి. అంటే తను మాట్లాడిన మాటల్ని సమర్థించట్లేదు కానీ కొంచెం హీటెడ్ గా ఉన్నాయి. కొద్ది గొప్ప మరీ ఎక్కువ కూడా లేదు. ఫస్ట్ వారంలో ఉన్నాయి, మళ్ళీ 3వ వారంలో ఉన్నాయి. ఇది 5వ వారానికి సంబంధించి కదా. ఇంకా 2-4 వారాలు అయితే నో ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే ఏసీల్లో పెట్టేసి నామినేషన్స్ పెట్టేశారు. సో వరుక్కుంటూ కూర్చున్నారు ఆ ఫస్ట్ 2 వారాలు అయితే. తర్వాత 3వ వారం పర్వాలేదు, 4వ వారం పర్వాలేదు అనిపిస్తుంది. కొద్ది గొప్ప సోనియా వల్ల ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయేమో. ఇవాళైతే చాలా చప్పగా పాపం వీళ్ళలో ఫైర్ రావాలని అంత ఫైర్ పెట్టి అది చేసి బిగ్ బాస్ చాలా తతంగం చేశారు. చెప్పడం కూడా వాళ్ళని రెచ్చగొట్టేటట్టు ఏమన్నారంటే, తప్పనిసరిగా టైటిల్ గెలవాలనే కోరిక మీ ప్రత్యర్థిని దహింపజేయాలి. సో మీ జర్నీలో మీతో పాటు ప్రయాణం చేసే ఎవరి ప్రయాణాన్ని మీరు ఆపేసి వాళ్ళని మంటల్లో వేయాలనుకుంటున్నారో వాళ్ళ మంటల్లో వేసేసేయండి అన్నట్టు భారీ భారీ డైలాగులు పాప బిగ్ బాస్ వేశారు. కానీ అక్కడ ఏ ఫైర్ లేదు. చాలా సింపుల్ గా జోక్స్ మళ్ళీ నవ్వుకుంటూ అనమాట. ఆ అందరు వెకిలిగా జోక్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఈ రోజు నామినేషన్స్ లో అనిపించింది. అయితే ఫస్ట్ నామినేషన్ వచ్చి మణికంఠ వేశాడు. మణికంఠ ఎవరికి వేశారంటే నయనిక. ఫస్ట్ వీక్ లో చాలా బాగా చేసావు, తర్వాత వీక్ లో చాలా డల్ అయిపోయావు, నీలో నువ్వు ఆలోచించుకుంటూ ఉంటున్నావు, ఏలో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నట్టయితే మణికంఠ వేశాడు. నిజంగానే అసలు వర్క్స్ లో నిల్లు ఎక్కడ కనబడట్లేదు కూడా. ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే గనక ఓకే వస్తోంది, కూర్చుంటుంది. లేదంటే ఆ కిచెన్ ది ఉంటది కదా ప్లాట్ఫామ్, దాని మీద కూర్చుంటుంది, కాళ్ళు ఊపుకుంటా ఉంటుంది. ఏదో ఆలోచిస్తుంది. దుప్పటి మీదనేసుకొని ఆ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తా ఉంటది. దాని గురించి అయితే తిని చెప్పాడు అనమాట. ఫస్ట్ వారంలో బాగా ఆడావు, చీఫ్ గా బాగా చేసావు, తర్వాత చీఫ్ గా దిగిపోయినాక అసలు ఆటలో ఎక్కడ కనబడలేదు, ఏదో ఆలోచిస్తా కూర్చుంటావు అంటే, నేను అనవసరంగా ఎవరితో మాట్లాడను, మీరు అందరూ అంటే తను అన్నాడు కదా ఎవరితో మాట్లాడకుండా ఒక్కదాని ఉంటాడు, ఎవరితో మాట్లాడను, నా మాటకి ఎక్కడైతే ప్రాముఖ్యత ఉంటుందో నేను మాట్లాడిన అక్కడికి వచ్చి పర్వాలేదు అనుకున్న చోట అయితే నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను, లేదంటే నాకు నా మాటలో ప్రాముఖ్యత లేదు అన్న చోట నేను మాట్లాడడానికి కూడా ట్రై చేయను అనేసి. అలాగే నా ఆట లేదంటున్నా, ఎందులో ఆట లేదు, నీకంటే నేను బాగానే ఆడుతున్నాను అన్నట్టయితే ఇక్కడ తనైతే ఒప్పుకోలేదు. డిఫెన్స్ చేసుకుంది. కాకపోతే డిఫెన్స్ చేసుకున్న వేస్ట్, ఆడియన్స్ తెలుస్తుంది కదా. మణికంఠ చెప్పడమే కాదు, ఇక్కడ ఆడియన్స్ కూడా తెలుస్తుంది. యాక్చువల్ గా నిఖిల్ మన నయనికాని సేవ్ చేయకుండా ఉండుంటే కంపల్సరీగా బిగ్ బాస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నయనికానే లాగేసేవారు, సోనియాని ఉంచడానికి ట్రై చేసేవారు. ఎందుకంటే తన ఆట అస్సలు లేదు. నాకు తెలిసి ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఖచ్చితంగా నయనికానే ఎలిమినేట్ చేసేస్తాడు బిగ్ బాస్. ఎందుకంటే ఆదిత్య నయనిక ఇద్దరు ఇంచుమించున్నారు. ఆదిత్య మళ్ళీ కొద్ది గొప్ప 1% 2% పైకి వచ్చేసేయచ్చు. తర్వాత ఏమో ఖచ్చితంగా మిడ్ వీక్ లో నయనికాని ఎలిమినేట్ చేసేసి లాస్ట్ సండే రోజు ఆదిత్యని ఎలిమినేట్ చేస్తారు. హౌస్ లో 8 మంది ఉంటారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక 8 మంది వస్తారంటున్నారు. సో 6 మంది ఉంటారు, సరిపోతుంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు మేబీ, లేదంటే సీక్రెట్ రూమ్ కూడా ఉండొచ్చు. మరి సీక్రెట్ రూమ్ నిన్న వారమే చేయాల్సింది సోనియాకు గాను మణికంఠకు కనుక ఓట్లేస్తే ఖచ్చితంగా మణికంఠ సీక్రెట్ రూమ్ లో పెట్టేసి సోనియాని అయితే హౌస్ లో ఉంచుదాం అనుకున్నారు బిగ్ బాస్. కానీ అది తప్పకుండా హౌస్ మేట్స్ బయటికి లాగేశారు సోనియాని, అలాగే ప్రేక్షకులు కూడా లాగేశారు. సో తప్పనిసరి బిగ్ బాస్ కూడా వల్ల కాక సోనియాని అయితే ఇంకా బయటికి పంపించాల్సి వచ్చింది. లేదంటే కనుక టీఆర్పీ బాగానే ఇచ్చింది సోనియా. మాక్సిమం సోనియా గురించి కూడా బిగ్ బాస్ చూసారు చాలా మంది. తన ఆట తీరు ఏంటి, తను మాటలు విసిరేస్తుందంటే ఏంటి చూద్దాము అన్నట్టయితే కూడా బిగ్ బాస్ ని చూసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ యష్మికి వేసాడు 2వ నామినేషన్ మనకంట. వార్డ్ లూజ్ అయింది కదా, వార్డ్ లూజ్ అయింది. తర్వాత రియలైజ్ అవ్వదంట దేనికి కూడా. ఏదైనా మాట అన్నావు అంటే నువ్వు అన్నావు అంటే రియలైజ్ అవ్వవు. ఇప్పుడు తను కూడా చూడు, ఫస్ట్ స్టార్టింగ్ లో నేను నిన్ను క్లోజ్ ఫ్రెండ్ గా నమ్మాను, కానీ నువ్వు నన్ను చీట్ చేసి నన్ను నామినేట్ చేసావు, ఆ రోజు నుంచి కూడా డైలీ వేస్తానని యష్మి ప్రతిని పూరింది కదా. సో ఏదైనా రియలైజ్ అవ్వవు, నువ్వు అనుకున్నదే చేస్తావు అన్నట్టయితే రియలైజ్ అవ్వని ఒకటి. తర్వాత ఏమో వార్డ్ అదే ఎంతమంది లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది ఉన్నారంటే మణికంఠ లెక్క వేయకుండా 5 4 చెప్పింది కదా. దాని గురించి వార్డ్ లూజ్ అయ్యావు. నేను వీడియో వేసే వరకు కూడా నాకు తెలియదు, నేను వీడియో వేసి చూసి నాకు షాక్ అయ్యాను నేను. ఇంకా అక్కడ చిన్నగా గలాటా జరుగుతుంటే నువ్వు దీని గురించి ఫస్ట్ నిఖిల్కి మణికంఠకు తెలియదంట అసలు తను అలా అన్నట్టు. నేను వీడియో వేసే వరకు తను వేరే ఆర్గ్యుమెంట్ లో ఉన్నాడు. వేరే ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ గురించి అనుకున్నాడు. కానీ ఇదంతా
యష్మి ఇలా అందని కానీ ఏమీ తెలియదు తనకి. అందుకే అంటున్నాడు వీడియో వేయక ముందు నాకు వచ్చి కనుక చెప్పేసి నాకు సారీ సారీ నేను ఇలాగ అన్నానంటే ఇలా అన్నానంటే సరిపోయి ఉండేది అని తను చెప్తున్నాడు. కానీ తినేమంటుంది నిజంగా నేను అలా అన్నాను అని నాకు నేను వేరే ఉద్దేశంతో అన్నాను, నిజంగా ఆ ఉద్దేశంతో అంటే అది తప్పు మాట కాబట్టి ఖచ్చితంగా నేను నీకు సారీ చెప్పేదాన్ని అంటది యష్మి. పోనీ ఇంటెన్షన్ గా అనకపోయినా తనకు కొద్ది గొప్ప అనుమానం వచ్చింటది కదా ఎలా వెళ్ళింది అని. అంటే ఇక్కడ నిఖిల్ కూడా అన్నాడు కదా, అరే నువ్వు ఆడోళ్ళను కూడా మగవాళ్ళను కూడా లెక్కేయట్లేదురా మనకంటే అని అన్నాడు కదా, అప్పుడైనా తను ఏదో తేడా జరిగింది అనేది కొంచెం రిలీజ్ అవ్వచ్చు కదా. ఈ విధంగా అయితే మనకంట యష్మిన్ నామినేట్ చేశాడు. నెక్స్ట్ నయనిక వచ్చి నబిల్ని ఎందుకంటే ఆ బార్డు మనకి అరపులది ఉంది కదా, ఆ ఫుడ్ గురించి ఆడిన టాస్క్ అది నువ్వు సీరియస్ గా తీసుకోలేదు, నువ్వు సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల మనకు రేషన్ అందలేదు సరిగ్గా అంటది. అయితే ఇక్కడ తినేమంటాడంటే నేను సీరియస్ గా అనేది కాదు, అది ఫన్నీ టాస్క్ అనే మైండ్ లో పోయాను, తర్వాత నేను ఏ క్లానికి సంబంధించిన వాడిని అడగలేదు, అక్కడ సంచాలకు కాబట్టి నేను రాసుకున్న పేపర్లు నేను వాయిస్ వచ్చినప్పుడు నేను రాసుకుంటున్నాను, నేను బార్డ్ అనే రాసుకున్నాను. సో బార్డ్ అని యష్మి బార్డ్ అని రాసింది కాబట్టి నేను ఏది విన్నానో అది నేను కరెక్ట్ అనుకుని తనకు నేను పాయింట్ ఇచ్చాను. సో ఓకే నా వల్ల మీకు గనక సెకండ్ ఛాన్స్ అదే తనకు 2 minutes తినక 1 minute ఇచ్చారు కదా సీతకి రేషన్ తెచ్చుకోవడానికి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి చికెన్ రాలేదు, బియ్యం కూడా రాలేదంట, కొంచెమే వచ్చినట్టు బియ్యం, చికెన్ అయితే అస్సలు రాలా. ఇలా నువ్వు చేయడం వల్ల ఫన్నీగా నువ్వు ఆ టాస్క్ చూడడం వల్ల దానివల్ల ఏమైందంటే మేము రేషన్ కోల్పోయాము, లేదంటే మేమే ఫస్ట్ బిల్ తెచ్చుకునే వాళ్ళం అన్నట్టు ఈ వాదన. ఓకే అదైతే నబీల్ ఒప్పుకొని సారీ చెప్పాడు. నేనైతే కావాలని చేశానైతే నేనైతే ఒప్పుకోను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పేసి అయితే ఇక్కడ నబీల్ వాళ్ళిద్దరికి చాలాసేపు అన్ని కాన్వర్సేషన్ జరిగింది, బాగానే డిఫైన్ చేసుకున్నాడు నబీల్. అయితే ఒప్పుకున్నాడు, కథ నేను ఫన్నీ టాస్క్ అనే మూడ్ లో పోయాను కానీ ఫుడ్ టాస్క్ అనే విషయం నిజంగా నేను మర్చిపోయాను, సారీ నా వల్ల మీరు ఫుడ్ కి ఇబ్బంది పడితే సారీ అన్నట్టయితే ఇక్కడ సారీ చెప్పాడు, డిఫైన్ బాగానే చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి తిరిగి విష్ణుకి వేసింది నైనిక. విష్ణుకు దేనికి అంటే మనం అందరూ ముగ్గురు కలిసి ఉంటున్నారు కదా, వాళ్ళందరినీ డాల్స్ అని ఏదో సంథింగ్ డాల్స్ అంటారంటారు హౌస్ లో. ఇప్పుడు నువ్వు బ్యాక్ అయిపోతున్నావు, నువ్వు డౌన్ అయిపోతున్నావు, దేనికైనా ఎందుకు వచ్చానా బిగ్ బాస్ అన్నట్టు మాట్లాడుతున్నావు, దేనికైనా డౌన్ అయిపోతున్నావు, ఎందుకు చేయాలి ఏంటి అంటున్నావు, నీ ప్రభావం మా మీద పడిద్దేమో అన్నట్టు, హౌస్ లో మా మీద పడిద్దేమో అన్నట్టయితే మాకు భయం వేస్తుంది అన్నట్టు నామినేట్ చేసింది. నేను కొన్ని విషయాల్లో నేను బిగ్ బాస్ గురించి నేను ఊహించిన దానికన్నా చాలా టఫ్ గా ఉంది ఇక్కడ, అందుకే అప్పుడప్పుడు నేను లో అయిపోతున్నాను. కానీ నేను మాక్సిమం ట్రై చేస్తాను, ఇంకోసారి అలా చేయకుండా ఉంటాను, నేను అలా మాట్లాడకుండా ఉంటాను అన్నట్టయితే విష్ణు చెప్పింది. నెక్స్ట్ అయితే సీత అయితే మణికంటకి దేనికంటే సాక్రిఫై చేశారని నువ్వు మాతో చెప్పలేదు, వాళ్ళే తీసేశారు అన్నట్టు మాకు చెప్పావు, మేము అందరం అదే నమ్మావు, వాళ్ళని మేము చాలా మాటలు అన్నాను నిఖిల్తో, కానీ నువ్వు సాక్రిఫై చేసినట్టే నేను వీడియో వేసే వరకు కూడా మాకు తెలియలేదు, నువ్వు మాకు అబద్ధం చెప్పావు అంటది సీత. అయితే ఇతను ఏంటంటే అక్కడ ముందు వెనక ఆ వీడియోకి ముందు వెనక ఏం జరిగింది అనేది అక్కడ వీడియో వేయలేదు, ఆ వీడియో ఒకటే వేశారు పర్టికులర్ గా. దాని తర్వాత చాలా దానికన్నా ముందు నేను నిఖిల్తో మాట్లాడి అన్ని జరిగిందంతా అక్కడలాగా నిన్న లైవ్ లో అంతా అదే ఎన్నిసార్లు చెప్పాడు, ఎంతమందికి చెప్పాడు ఇది జరిగిందని. ఈ రోజు అంతా మార్నింగ్ నుంచి లైవ్ లో కూడా ఓన్లీ మణికంఠ ఆ రియలైజేషన్ అదే సాక్రిఫై చేసిన విషయం దాని గురించి నిఖిల్తో మాట్లాడాను అంటాడు, సోనియాతో మాట్లాడాడు, యష్మితో యాక్చువల్గా జరిగింది నిజమే, తనది తప్పేం కాదు, తను నిఖిల్తో చెప్పాడు. తను ఏంటంటే నిఖిల్తో ఫస్ట్ నుంచి క్లోజ్ గా ఉంటున్నాడు కాబట్టి తను బాధపడద్దని చూసి ఫీల్ అయిపోయి తిరుగు నువ్వు కానీ వెళ్ళిపోతావేంటే అంతవరకు వస్తే నన్ను తీసేసి పర్వాలేదు నేనేం అనుకోను అన్నట్టు అన్నాడు. తను సెల్ఫ్ గా తనంతా తాను చేసుకోవాల్సి వస్తేమో చీఫ్ అన్నట్టు తను అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్లాన్ నిర్ణయం అనేసరికి తను అపోజ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ వాళ్ళైతే ఆల్రెడీ మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే సరిపోతుంది నువ్వు వద్దులే అన్నట్టు మాట్లాడేసేసరికి ఇంకా ఎలాగో తిని కూడా నోరు జారేశాడు కాబట్టి సాక్రిఫైస్ చేస్తానని ఇంకా నిఖిల్ నొప్పించలేక ఇంకా సోనియా ఏమంటే అది పృథ్వీ కూడా మాట్లాడతాడు కదా, ప్లస్ పృథ్వీ వీక్ అన్నట్టే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంక పృథ్వీ వేస్ట్ అని చెప్పేసి యష్మితోను అలాగే సోనియాతోని డిఫైన్ చేసుకుని బయటకు వచ్చాడు, ఎలాగో తను రియలైజ్ చేసి. ఈ బయటకు వచ్చేసి వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఏంటంటే నేనే సాక్రిఫై చేశాను అన్నాడు, ఆ వీడియోలో చూపించారు కదా అదే అంటున్నాడు. నేను యాక్చువల్ గా సాక్రిఫై చేయడానికి కారణం ముందు వెనక చాలా కారణాలు ఉన్నాయి, అవి చూపించట్లేదు. యాక్చువల్గా నిజంగా నాగార్జున వేసిన వీడియోలో కూడా ముందు ఈ నిఖిల్తో జరిగిన సంభాషణ వేసుంటే అందరికి క్లారిటీ వచ్చేది, అది వేయకుండా ఈ రెండు వేయడం వల్ల ఏంటంటే పూర్తిగా అంటే తండ్రి తప్పు ఉంది మణికంఠది, కాకపోతే 50-50 ఉంది, నిఖిల్ది కానీ మణికంఠది కానీ క్లాన్ది కానీ 50-50 ఉంది, కానీ పూర్తిగా 100% ఇక్కడ మణికంఠదే రాంగ్ అన్నట్టయితే ఇక్కడ వీడియో వల్ల ఏంటంటే కావాలని బిగ్ బాస్ చేసుంటారు, ఎందుకంటే
తిన్న రెచ్చగొట్టడానికి కూడా కొద్దిగా టీఆర్పీ కావాలి కదా, వాళ్ళు తిన్న వేధిస్తూ ఉంటే కొంచెం టీఆర్పీ వస్తుంది అనుకున్నట్టు బిగ్ బాస్ భావించడం తెలియదు. ఆ వీడియో ఒకటే వేశారు. వీళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా మణికంఠ అని అందరూ వేసుకుంటున్నారు అనమాట ఆ వీడియో గురించి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుకి సేమ్ నైనిక చెప్పిన రీజనే, లో అయిపోతున్నావు అన్నట్టయితే చేసింది. దాని గురించి సేమ్ నైనిక చెప్పిన రీజనే చెప్పింది. నెక్స్ట్ నిబిల్ వచ్చి విష్ణుకి సేమ్ నైనిక చెప్పింది, గివప్ ఇచ్చేస్తున్నావు, గివప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఏ పనులు చేయట్లేదు, గివప్ ఇచ్చేస్తున్నావు అన్నట్టయితే నిబిల్ విష్ణుకి చెప్పాడు. అలాగే నైనికాకి ఫస్ట్ వచ్చినంత చీప్ గా ఉన్నప్పుడు అంత క్లారిటీ లేదు, ఇప్పుడు ఏ ఆట ఆడట్లేదు, ఒంటరిగా ఉంటున్నావు, స్నానం చేసి వచ్చి కూర్చుంటున్నావు, బెడ్ ఎక్కిపోతున్నావు, అసలు ఎందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నట్టయితే నైనిక నామినేట్ చేశాడు. నైనిక సేమ్ నీకన్నా కాదు కదా, ఆయన అందరితోనే ఉంటున్నాను నీతోనే ఉండట్లేదని వేసేస్తున్నావు అంటే, అవును నాతో ఉండట్లేదు కాబట్టి మరి నేను వేసేస్తున్నాను అన్నట్టయితే ఇక్కడ నిబిల్ వేసేసాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య నైనికాని ఎందుకు వేసాడంటే పోయిన వారం తన్ని వీకెస్ట్ పర్సన్ అలాగే భయంతో ఆడుతున్నట్టు కనిపిస్తున్నారు అన్నట్టు ఆదిత్య అనేసి కదా, నేను భయంతో ఆడట్లేదు, నేను క్లారిటీగానే ఉన్నానని చెప్పేసి అయితే ఇద్దరు నాకన్నా 20 ఏళ్ళు చిన్న అయిన ఆదిత్యతో నిఖిల్తో పృథ్వీతో నేను తలపడుతున్నాను, ఆ భయం ఎడితే ఉంటే ఓ పక్కన కూర్చుంటాను కానీ వాళ్ళతో నేను అంత ఇదిగా ఎందుకు తలపడతాను అన్నట్టయితే ఇక్కడ ఆదిత్య చెప్పాడు. నిజమే, కాకపోతే తను ఫస్ట్ నుంచి ఉన్న నైజమే ప్రవర్తిస్తున్నాడు, కావాలని అయితే నటించినట్టయితే ఆదిత్య కనిపించట్లేదు. ఇంకా బిగ్ బాస్ షోకి వచ్చాం కదా అని లేనిపోని ధైర్యాలు అవన్నీ ఉంటారు కదా, న్యాచురల్ గా ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కానీ టీఆర్పీ కోసం ఇంకొంచెం కావాలని బిగ్ బాస్ వీళ్ళు కూడా మీరు భయం పడుతున్నారు అంటే, వీళ్ళు అయితే ఆదిత్యాన్ని కొంచెం ఎక్కువ ప్రెషర్ పెడుతున్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఈ వారం అయితే ఆదిత్య నైనిక మేబీ వెళ్ళిపోవచ్చు మాక్సిమం. నెక్స్ట్ ఆదిత్య విష్ణుకి ఏంటంటే వాడు యూజ్ అదే నిఖిల్ అన్నమాట ఇలా తీసుకొని అది చాలా తక్కువ వాడు కదా, అలాగా మాటలు విసిరేస్తున్నారు, మీరు బాగా ఆడుతున్నారు కానీ మాటలు విసిరేస్తున్నారని చెప్పాడు. ఇంకా నైనిక అయితే ఒప్పుకుంది, ఇంకా అది నేనైతే తప్పుగా అన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా డిఫైన్ చేసుకుని నేను ఒప్పుకుంటున్నారు అన్నట్టయితే విష్ణు ఒప్పుకుంది. ఆదిత్య నైనికాని కూడా హ్యామర్ గేమ్ లో సోనియాకి ఇచ్చేస్తుంది కదా, దాని గురించి కూడా అయితే గట్టిగా సోనియాకి ఎందుకు ఇచ్చా, నీకు నువ్వు మరి నన్ను అంటున్నావు గివప్ అని, మరి నువ్వు ఆ రోజు ఎందుకు చేసావు అన్నట్టయితే సోనియాకి ఇచ్చినందువల్ల చెప్తే ఇక్కడ నైనిక ఏమంటుందంటే, ఆ గ్రూప్ లో వేరే గ్రూప్ లో ఎవరికి ఇచ్చినా సరే సీత జోలికి వెళ్తారు, ఖచ్చితంగా సీతను తీసేయాలని చూస్తారు, అందుకని మా గ్రూపే కాబట్టి సోనియా కూడా మా గ్రూపే కాబట్టి మా గ్రూప్ లో వాళ్ళకి ఇచ్చుకుంటే సీత కాపాడబడుద్ది, నేను సోనియాకి ఇచ్చాను అన్నట్టు చెప్తుంది. యాక్చువల్ గా తను తీసుకొని వేసేయచ్చు, తను తీసుకోకుండా మరి సోనియాకి ఇచ్చింది. అంటే సోనియా అయితే కరెక్ట్ గా భయపడతారు అనుకుంది, సోనియాకి ఇచ్చింది. దాని గురించి అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ నిఖిల్ అయితే విష్ణుకి సేమ్ గివప్ ఇచ్చేస్తున్నావు అన్నట్టు, తర్వాత వాడి యూజింగ్ అది చాలా తప్పు కదా, చాలా ఇదిగా అన్నట్టు పెట్టారు కదా, దాని గురించి అయితే మళ్ళీ ఇద్దరికి కాసేపు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని గురించి అయితే సారీ చెప్పింది. ఇంకా గివప్ అయితే నేను ఇచ్చేయట్లేదు అంటే, అందరికన్నా ఎక్కువగా నిఖిల్ కి స్ట్రాంగ్ గా చెప్పినట్టయితే డిఫెండ్ చేసి నిఖిల్ దగ్గర స్ట్రాంగ్ డిఫెండ్ చేసుకున్నట్టయితే విష్ణు అనిపించింది. అంటే నేను వచ్చాను, నాకు ఇవ్వాల్సిన ప్రేక్షకుల ఓట్లు, నేను ప్రేక్షకుల ఓట్లతో ఉంటాను, వాళ్ళు పంపించేస్తే వెళ్ళిపోతారు, నాట్ ఇలాగే ఉంటది, నేను ఎప్పుడేమన్నా లో అయితే నేను ఖచ్చితంగా నేను అలాగే అంటాను, నేను కావాలని అయితే అనట్లేదు కదా అన్నట్టయితే విష్ణు డిఫైన్ చేసుకుంది. నెక్స్ట్ మణికంఠ ఆ సాక్రిఫై గురించి చాలా సేపు జరిగింది. నువ్వు నన్ను వారు నువ్వు కొట్టావు, తల ఊపావు అంటాడు, నేను ఊపలేదు అంటే, లేదు నువ్వు ఊపావు అంటే, ఎలా ఊపావు చెప్పంటే నువ్వు చెప్పు అని ఇద్దరు ఇంకా చాలాసేపు నువ్వు డైరెక్టర్ అని ఏంటంటే ఒక చాలాసేపు మాటలు అనుకున్నారు. తర్వాత ప్రేరణ మనీకి ఎందుకంటే సేమ్ ఆ సాక్రిఫైస్ అదే దాని సోదే కాకపోతే నువ్వు మమ్మల్ని నమ్మించావు, నిన్ను వెనకేసుకొచ్చావు, మమ్మల్ని పిచ్చోళ్ళని చేసావు అని ప్రేరణ అయితే వేసింది. నువ్వు సాక్రిఫైస్ చేసావని కాదు, సాక్రిఫైస్ చేయకుండా చేసి మమ్మల్ని వాళ్ళే తీసేస్తారు అన్నట్టు నమ్మించావు, మేము పిచ్చోళ్ళం అయిపోయి నీ వల్ల అన్నట్టయితే ఇక్కడ ప్రేరణ నామినేట్ చేసింది. అది ఆదిత్య దేనికంటే, మీరు నామినేషన్స్ లో బాగానే వేస్తున్నారు కానీ తర్వాత మళ్ళీ వచ్చి ఎవరికి వేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి షుగర్ కోటింగ్ వేస్తున్నారు. మీకు ఎందుకు అంత భయం, అంత కాన్ఫిడెంట్ లేనప్పుడు నామినేషన్స్ ఎందుకు వేయాలి, నామినేషన్స్ లో మళ్ళీ హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తారు, మళ్ళీ వచ్చి షుగర్ కోటింగ్ ఎందుకు ఇస్తారు అన్నట్టయితే మీకు కాన్ఫిడెంట్ లేదు అన్నట్టయితే మాట్లాడితే ఇక్కడ ఆదిత్య కూడా డిఫైన్ చేసుకునేటప్పుడు కూడా తిన్నగా నుంచో అయితే చెప్పలేదు, అటు ఇటు తిరిగితేనే చెప్పాడు. తర్వాత నా కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంటుందని తను నామినేట్ చేస్తుంది కదా మంటల్లో ఫోటో తీసి బయటపడాడు, నా కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా ఉంటుందంటే, వేస్ట్ ఇవన్నీ పిచ్చి కాన్ఫిడెంట్లు, ఇది అనవసరమైన కాన్ఫిడెంట్, అవసరమైన కాన్ఫిడెంట్ ఉండాలని ప్రేరణ అనడం. బిగ్ బాస్ ఏమో వార్నింగ్ ఇచ్చాడనమాట, అలా మంటల్లో చేతి పెడితే ఏం జరిగిద్ది అనేది తెలియదా, మీరు అలాంటి ఎవరు మిగతా సభ్యులు కూడా అలా చేయడానికి వీల్లేదు అన్నట్టయితే ఆదిత్యకు వార్నింగ్ ఇస్తే, సారీ బిగ్ బాస్ ఇంకెప్పుడు చేయనని అయితే ఇక్కడ ఆదిత్య ఒప్పుకున్నాడు.
హ్యామర్ గేమ్ లో మా క్లాన్ కు బుర్రలేదు బిగ్ బాస్ అన్నట్టయితే నైనిక అంది. ఆ విషయం గురించి అయితే విష్ణు నైనిక నామినేట్ చేసింది. నేనైతే అలా అనలేదు. నాకు తర్వాత ఏమో మహారాజా తాళి ఉంది కదా, బిర్యానీ తెచ్చి తినమన్నారు, సోనియాకి నివిలికి పెట్టారు. అందులో కూడా ఇక్కడ విష్ణు నైనికాని నామినేట్ చేసింది. దాని మీద మళ్ళీ కాసేపు డిఫైన్ చేసుకుంది నైనిక. నెక్స్ట్ వచ్చి నబీల్ సంచాలిక్ గా ఉండి ఫన్ గా ఏదో చేయాలని చూసారు. దానివల్ల క్లాన్ ఓడిపోయి ఫుడ్ కి ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో అలా చేయకుండా ఉంటే బాగుండేది అన్నట్టయితే సేమ్ నబీల్ కి మళ్ళీ నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి యష్మి వాడి ఏజింగ్ చేసింది కదా, దాని గురించి అయితే నాకైతే తెలియకుండా నాకు తెలియదు, నేను కావాలని చేయలేదు అన్నట్టు దాని గురించి మాట్లాడింది. ఇక్కడ మనకంటే అంటాడు నేను అసలు ఎలా ఉంటున్నావో తెలియదు అంటే, అందుకే నన్ను ప్రేక్షకులు సేవ్ చేస్తున్నా, ప్రేక్షకులు చూసుకుంటారంటే మనకంటే అంటే నేను ఎలా సేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు, నువ్వు ఎలా ఉంటున్నావు అసలు హౌస్ లో అర్థం కావట్లేదు అంటే ఇక్కడ వెకిలిగా మాట్లాడింది. అందరూ హౌస్ లో వాళ్ళందరూ వెకిలిగా నవ్వారు. నిజంగా అక్కడ మనకంటే చూస్తే మాత్రం బాధేసింది. అసలు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు, అంటే ఓటర్లను అవమానించినట్టు ఇక్కడ యష్మి. ఓటు ఎలా వేస్తున్నారు, ఓట్లు మనకంటకు ఓట్లు వేసే వాళ్ళని అవమానించినట్లయితే ఇక్కడ యష్మి మాట్లాడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఆదిత్యుడెంట్ గా ఆడట్లేదు, మిగతా అన్నిట్లో చక్కగా ఉంటున్నారు, కానీ చీఫ్ సంబంధించిన పోటీల్లో మీరు కాన్ఫిడెంట్ గా ఉండట్లేదు, చీఫ్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మీరు కాన్ఫిడెంట్ గా ఆడండి, చీఫ్ అవ్వడానికి ట్రై చేయండి అన్నట్టయితే మాట్లాడింది. నేను 100% ఇస్తాను ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఆదిత్య చెప్తున్నాడు. లాస్ట్ నామినేషన్ పృథ్వీ వచ్చి నైనిక కేసాడు. తను చెప్పిన రీజన్ ఏంటంటే, అందరు చెప్పినట్టు గివప్ ఇచ్చేస్తున్నా, అదే గివప్ కాదు, వెనకబడిపోతున్న వాటిలో అని కాకుండా తను విష్ణుకి తనకి గొడవ జరుగుతున్నప్పుడు తిని పోక్ చేశాడు కదా పృథ్వీ, దాని గురించి అయితే ఆ రోజు నైనిక అంది, మా ఇద్దరి మధ్య మా ఫ్రెండ్షిప్ ని చెడగొట్టమాక మధ్యలో వచ్చానంటే మాట్లాడిందంటే ఆ మాట అయితే పృథ్వీ తీసుకోలేకపోయాడు. దాని గురించి అయితే నామినేట్ చేశాడు. లేదు కొంచెం మార్నింగ్ నుంచి ముందు రోజు నుంచి కూడా మాకు చాలా కొన్ని విషయాల హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, దాంతో ఈ ఆర్గ్యుమెంట్ లో నువ్వు కొంచెం జోక్గా మాట్లాడేసరికి ఇంకా పోక్ చేస్తున్నావేమో అన్నట్టయితే నేను అలా అన్నాను, సారీ అన్నట్టయితే నైనిక చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి మణికంఠకి, నువ్వు సాక్రిఫైస్ చేసి మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు, సాక్రిఫైస్ చేయలేదు అంటున్నావు, పృథ్వీ నీకు కొన్ని విషయాలు తెలియవు, నువ్వు అన్ని తెలిసినట్టు మాట్లాడమాకంటే నాకు అనవసరం, నాకు వీడియో వేశారు, నా కళ్ళతో చూసారు, నా చెవులతో కొన్ని మాటలు విన్నాను, దాన్ని బట్టి నేను నువ్వు చెప్పగలను, నువ్వు సో అబద్ధాలు ఆడుతున్నావు అన్నలాగే డిట్రాయిల్ అంటే మోసం చేస్తున్నావు అందరిని అన్నట్టయితే మోసపూరితమైన ఆట ఆడుతున్నావు అంటే ఇక్కడ మాట్లాడి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నిన్న నుంచి మా బుర్ర ఇదే తిట్టగా సాక్రిఫైస్ నువ్వు 100 సార్లు చెప్పినా ప్యారెట్ డైనోసార్ అయిపోదు కదా, మనకంటే కూడా చాలా సేపు డిఫైన్ చేసుకున్నావు, నువ్వు ఎన్నిసార్లు డిఫైన్ చేసుకున్నావు, ఎంత ఒప్పుకొస్తుందిరా బాబు నీకు, నిన్న నుంచి ఇదే మాట్లాడుతున్నావు, ఇదే చెప్తున్నావు, అసలు అదే వాదిస్తున్నావు, ఎవరు చెప్పినావు వినట్లేదు అన్నట్టయితే ఇక్కడ పృథ్వీ కూడా చెప్పాడు. మనకంటే చాలా సేపు డిఫైన్ చేశాడు, నీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, ప్రేక్షకులు చూస్తున్నాడు, సర్లే ప్రేక్షకులు చూస్తారు కదా అన్నట్టయితే ఇక్కడ పృథ్వీ నామినేట్ చేశాడు. ఈ విధంగా అయితే తర్వాత నామినేషన్స్ అన్ని అయిపోయినాయి. ఇక్కడ చీఫ్ నామినేషన్ చేయకూడదు కదా ఎవరిని, అయితే ఇక్కడ ఏం చేశాడంటే బిగ్ బాస్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హౌస్ లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు చీఫ్లు, అంటే ఇంతకు ముందు ఏంటంటే అబ్బాయి నిఖిల్కి ఆ ఛాన్స్ ఇచ్చి మీరిద్దరు తేల్చుకోండి అన్నాడు. అప్పుడు అబ్బాయి ఒప్పుకున్నాడు, నువ్వు ఆల్రెడీ నామినేషన్స్కి వెళ్ళొస్తున్నాడు, ఇంతవరకు వచ్చి నామినేషన్స్కి వెళ్ళట్లేదు కూడా నేను వెళ్తానన్నాడు. అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి సీతకి నిఖిల్కి వచ్చేసి హౌస్ మేట్స్ కి ఇచ్చాడు ఛాన్స్ బిగ్ బాస్. ఎవరైతే మెజారిటీ వాళ్ళు ఎవరు సేవ్ చేస్తారో చేసి మిగతా వాళ్ళ ఫోటోని మంటల్లో వేసేయండి అంటే అందరూ 6 అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పృథ్వీ ఒక్కడే నిఖిల్కి వేశాడు, నిఖిల్ కూడా సీతకే వేశాడు, యష్మి కూడా సీతకే వేసింది. సో 9 ఓట్లు, అంటే సీత వేయలేదు కాబట్టి 8 ఓట్లు పడినాయి సీతకి, అంటే నిఖిల్ యష్మి ఓట్లు కూడా సీతకి, ఓన్లీ పృథ్వీ ఓటు ఒక్కటే సీత ఎవరికి వేయలేదు. సో పృథ్వీ ఓటు ఒకటే నిఖిల్కి వేశాడు. ఆ విధంగా అయితే సీత అయితే సేవ్ అయింది. ప్రేరణ, పృథ్వీ అలాగే సీత వీళ్ళ 4 సేవ్ అయ్యారు, మిగతా 6 అయితే నామినేషన్ లోకి వచ్చారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు వచ్చి అయితే అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం అయితే 31% లో నబీల్ ఉన్నాడు, అలాగే 30% అయితే నిఖిల్ ఉన్నాడు, 7 to 19% అయితే మణికంఠ ఉన్నాడు, 15% ఓటింగ్ తో విష్ణుప్రియ ఉంది, అలాగే 5 నుంచి 6% ఓట్లతో ఆదిత్య గారు ఉన్నారు, అలాగే 5% ఓటింగ్ తో అయితే నైనిక ఉంది. సో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ వచ్చే నైనిక అండ్ వీకెండ్ ఎలిమినేషన్ వచ్చేసి ఆదిత్యకి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇంకా హౌస్ లో వాళ్ళిద్దరు వెళ్ళిపోతే 8 మంది ఉంటారు. తర్వాత 4 జోడీలు వస్తున్నాయంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రేపు October 6th అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. ఈ విధంగా అయితే వాళ్ళు 8 మంది వీళ్ళు 8 మంది 2 క్లాన్లుగా ఏర్పడి ఇక్కడ నుంచి అయితే ఆట చాలా ఇంకా రసవత్తరంగా ఉంటుంది. వైల్డ్ కార్డ్ వచ్చేదాక వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు కాబట్టి మాక్సిమం అందరూ ఆడే వాళ్ళే ఉంటారు హౌస్ లో. డల్లు నిల్లు ఆటలో నిల్లు ఈయనేమో డల్లు, వీళ్ళిద్దరు ఈ వారం అయితే వెళ్ళిపోతారు ఖచ్చితంగా.
సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.